అందరికి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ముందు ఫ్రీ టైలరింగ్ క్లాస్ 1 లో బ్యాక్ పార్ట్ కటింగ్ చూపించాను కదండి, మీకు కూడా నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. నా దగ్గరికి వచ్చే అమ్మాయి అయితే ఆల్రెడీ నైట్ అంతా ప్రాక్టీస్ చేసిందట. మొత్తానికి ఇదిగోండి ఫ్రెండ్స్, ప్రాక్టీస్ చేసి తను కట్ చేసుకొని వచ్చిన పీసే ఇది. ఇదే విధంగా పేపర్ కటింగ్ అనేది మీరు కూడా చేయండి. ఎందుకంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. నేను 3 నెలలు రెగ్యులర్గా ఎవరైతే క్లాసెస్ చూసి డైలీ కామెంటు లైక్ ఇస్తారో 3 నెలల తర్వాత వాళ్ళ పేర్లు రాసి లక్కీ డ్రా తీసి మిషన్ అనేది ఖచ్చితంగా పంపిస్తానండి. మీరు వీడియోకి లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు, కామెంట్ చేయటం మర్చిపోవద్దు. అలాగే నేర్పించే టైలరింగ్ అనేది కూడా నేర్చుకోవడం మర్చిపోవడం కాదండి, కంటిన్యూగా నేర్చుకోండి. ఇప్పుడు వచ్చింది తను కూడా. హాయ్ చెప్పరా. హాయ్ ఫ్రెండ్స్. నిన్నంతా ప్రాక్టీస్ చేసావా? చేశాను. అర్థమైందా? అర్థమైపోయింది. అంటే ఇప్పుడు ఒక బ్లౌజ్ ఇస్తే అందులో నుంచి నువ్వు కొలతలు తీసి, కొలతలు అంటే జాకెట్ కొలతలే తీసి బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది నువ్వు చేయగలుగుతున్నావు కదా. ఇప్పుడు నీకు ఫ్రంట్ నేర్చుకోవాలి. బ్యాక్ పార్ట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు కూడా ఫ్రెండ్స్, మీరు ఫ్రంట్ అనేది నేర్చుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఒక జాకెట్కి కావాల్సింది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, చేతులు, షేప్ పట్టీలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అవి చాలా ముఖ్యమైనవి. ఇంకా ఉక్సులు పట్టీ, కాజల్ పట్టీ, క్రాస్ పట్టీలు, నడుం పట్టీ అంటే ఇవి ఈజీ అనండి. అవి లాస్ట్లో ఈజీగా నేర్చుకోవచ్చు. మెయిన్ ఒక బ్లౌజ్కి కావాల్సిన పార్ట్లు వచ్చేసి ఇవన్నమాట. ఇందులో నుంచి మీకు నేను వెనక భాగం అనేది నేర్పించాను కదా, అది మీరు కూడా నేర్చుకున్నారు. ఈ రోజు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది మీకు నేర్పిస్తాను. అలాగే నా దగ్గర నేర్చుకోవడానికి వచ్చిన అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా మీకు కూడా చెప్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇదిగోండి, తను నైట్ అంతా ప్రాక్టీస్ చేసి మొత్తానికి ఫైనల్గా పర్ఫెక్ట్గా బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసేసింది. ఇప్పుడు వెనక పార్ట్ ఆధారంగా ముందు పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలండి. ఆ వెనక పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కటింగ్ అనేది నేర్చుకోగలిగితే దీని ఆధారంగానే ముందు పార్ట్ అనేది కుదురుతుంది. వెనక భాగం కుదరకపోతే ముందు భాగం కూడా కుదరదండి. వెనక భాగాన్ని బట్టే ముందు భాగం ఉంటుంది. మరి ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి వీటిల్లో తేడాలు తెలియదు, అందుకని నేను ఇంత మరీ వివరంగా చెప్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక పర్ఫెక్ట్గా కుదిరిన వెనక పార్ట్ని తీసుకొని ముందు పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది క్లాత్ అన్నమాట. మీరు ఫస్ట్ పేపర్ కటింగ్ చేయండి, క్లాతులన్నీ వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే ముందు క్లాతులతో చాలా ఉపయోగం ఉంటుంది. కొంచెం అటు జరుగుదా. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇదిగోండి ఇలా ఉండాలి. ఓపెన్స్ ఆపోజిట్ ఉండాలి, క్లోజింగ్ మన వైపు ఉండాలండి. ఇప్పుడు ఇదిగోండి ఈ వెనక పార్ట్ ఉంది కదా, ఈ వెనక పార్ట్ అనేది ఇలా వేస్తే స్ట్రైట్ కటింగ్. మనం క్రాస్ ఎలా వేసుకోవాలి? ముందు భాగం ఖచ్చితంగా క్రాస్ వేసుకోవాలండి. ఎందుకంటే చెస్ట్ ఉంటుంది కాబట్టి ముందు భాగాలు అనేవి సాగాలి. అందుకోసం క్రాస్ కటింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. క్రాస్ ఎలా వేసుకోవాలంటే ఇదిగోండి, ఈ బ్లౌజ్ పీస్ని ఇలా తిప్పేయాలి. ఓకేనా? ఇలా తిప్పినప్పుడు చూడండి, ఈ కార్నరు ఈ ఓపెన్ వైపు చూడాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ కార్నర్ ఓపెన్స్ వైపు చూస్తే, అంటే ఈ చంక భాగం అనేది ఓపెన్స్ వైపు చూస్తే పర్ఫెక్ట్గా క్రాస్ వేసినట్లేనండి. ఇప్పుడు చూడండి, మీరు క్లియర్గా వివరంగా మీరు స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి. మీకు ఈ యొక్క కటింగ్లోనే ముందు భాగం అనేది వచ్చేస్తుంది. కొలత బ్లౌజ్ ఇరా ఫ్రెండ్స్. చూడండి, నేనేం చేశాను, వెనక భాగాన్ని తీసుకొని క్రాస్గా వేసాను అనమాట. ఇప్పుడు ఇది మన చేతిలో ఉన్న పేపర్ కాదండి, క్లాత్. ఓకేనా? అంటే పేపరే క్లాత్ అనుకోవాలి మనం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఓపెన్స్ వైపు వేసాను. ఇప్పుడు మనం పర్ఫెక్ట్ అయిన క్రాస్ వేసాము. ఇప్పుడు కొలతలు ఎలా తీసుకోవాలి? ఇదిగోండి కొలత జాకెట్. ఈ బ్లౌజ్ని బట్టే ఈ అమ్మాయి వెనక భాగం అనేది కటింగ్ చేసిందండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ని బట్టే మనం ముందు భాగం అనేది కటింగ్ చేయాలి. ముందు భాగం ఎలా కటింగ్ చేయాలి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందు భాగం కటింగ్ చేస్తుంది. ముందు వీడియోలో ఈ భాగం కటింగ్ నేర్చుకున్నాం. మనం ఇప్పుడు ఈ భాగం కటింగ్ అనేది నేర్చుకుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు ఇందులో నుంచి కొలతలు ఎలా తీయాలో చూడు. ఈ చంక కుట్టు ఉందా, ఈడ షేప్ బెల్ట్ ఉంది, ఈ షేప్ బెల్ట్ జాయింట్ ఉంది చూడు. ఇది అనేది మళ్ళీ ప్రత్యేకంగా అటాచ్ చేస్తాం మనం. ఇప్పుడు మనం ముందు భాగం కొలిచేటప్పుడు దీని కొలత తీయకూడదు.
ఓన్లీ ముందు భాగం అంటే ఇది మాత్రమే తీయాల, అంటే ఇక్కడ వరకు మాత్రమే తీయాల. ఓకేనా? ఇదో చూడు 7 ఉంది షేప్ బెల్ట్ పై కుట్టు వరకు. ఇది చంక కుట్టు. ఇప్పుడు ఇది ఉందా, ఇది ఆల్రెడీ మనం వెనక భాగం కట్ చేసుకునేటప్పుడు 1/2 ఇంచ్ కుట్టు కోసం తీసాం. అదే మార్కెట్ కంటిన్యూ చేసుకోవాలి. 1/2 ఇంచ్ వదిలేయాల. వదిలేసిన తర్వాత ఇదిగోరా ఈ మార్క్ ఇక్కడ పెట్టాల. ఓకేనా? ఇక్కడ చూసావా ఖర్చుకు వదిలేసా, ఎందుకంటే ఈ జాయింట్ వేస్తాం కదా, అందుకోసం మనం వదిలేయాల. వదిలేసి ఇదిగో షేప్ బెల్ట్ పై కుట్టు వరకు కరెక్ట్ గా తీసుకున్నామా, 1/4 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కూడా జాయింట్ ఉంటది కదా, ఈ జాయింట్ కోసం 1/4 ఇంచ్ తీసుకోవాలా. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలంటే స్కేల్ ఏది ఏడే ఉంది, ఇది చూడరా, స్ట్రైట్ గా ఒక లైన్ వేసేసుకోవాలి. ఓకేనా? వంకర పెట్టద్దు స్కేలు, స్ట్రైట్ గా ఒక లైన్ వేసేయాల. లైన్ వేసేసి ఇప్పుడు చూడు షోల్డర్ ఉందా, ఈ షోల్డర్ కాడి నుంచి మార్కింగ్ స్టార్ట్ చేయాల. వెనక పాటు చంక ఎంత ఉందో అంతే, ముందు పాటు కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ వెనక పాటు ఎలా ఉందో అలా తీసేసుకోవాలి. ఇక్కడ చూడు ఈ మార్క్ యాడ్ కాపాలి, ఏడ కాపాలా, అయిపోయిందా? ఇప్పుడు లైన్ కొట్టుకున్నావా స్ట్రైట్ గా, మన మార్కింగ్ అనేది ఇక్కడి నుంచి వెళ్ళాల, ఇది లేదు ఇంకా. ఈ మార్కింగ్ ఎక్కడ దాకా వేసుకోవాలంటే దీనికి స్ట్రైట్ గా కొంత దూరం వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నేను దీనికి కొలత ఏం లేదు, మనం ముందు నెక్ తీసుకోవటం కోసం ఈ మార్క్ దగ్గర నుంచి ఒక స్ట్రైట్ గా ఒక లైన్ వేసాను అంతే. లైన్ వేసిన తర్వాత ఈ లైన్ వేసుకున్నామా, ఇప్పుడు సేమ్ వెనక ఎలా అయితే 1/4 ఇంచ్ కుట్టుకు వదిలేసామో ఇక్కడ కూడా అంతే 1/4 ఇంచ్ కుట్టుకు వదిలేసేయాల. వదిలేసిన తర్వాత ఇదిగో ఉక్సులు పట్టి కాజాల వైపు తీసుకోవద్దు, ఉక్స్ వైపే తీసుకోవాల. ముందు నెక్ కుట్టుందా, ముందు మెడ కుట్టు, ఇక్కడ 1/4 ఇంచ్ వదిలేసామా, ఇది తెచ్చి ఈ 1/4 ఇంచ్ వదిలేసిన కాడ పెట్టాల. ఓకేనా? పెట్టి ఇదిగో ఈ విధంగా స్ట్రైట్ గా ఆల్రెడీ ఒక లైన్ వేసాం కదా, ఇక్కడికి వచ్చేలాగా నెక్ ఇలా తిప్పుకోవాలి, వేసిన లైన్ కి టచ్ అవ్వాలి ఇది. ఓకేనా? ఇక్కడికి వచ్చింది, వచ్చిందా? ఇదిగో ఇది ఇలానే పెట్టేసి 4వ ఉక్స్ ఏడుకి. ఓకేనా? ఇది పక్కకు పెట్టి 4వ ఉక్స్ ఇక్కడికి వచ్చింది, నెక్ ఇక్కడికి వచ్చింది. ఫస్ట్ దీన్ని కూడా స్క్వేర్ షేప్ తీసుకుందాం. స్క్వేర్ షేప్ అంటే అదే డబ్బా. ఓకేనా? ఇక్కడ ఏం చేయాలా, సేమ్ వెనక మెడలాగా 1/2 ఇంచ్ పెట్టాలా. పెట్టి ఈ 1/2 ఇంచ్ మీదుగా రౌండ్ అనేది తీయాలి, ఈ నెక్ లాగా తీయాల. ఇప్పుడు తీసాం, ఇది 1/2 ఇంచ్ మీదుగా నెక్ ఎడకు తీసాం. ఇప్పుడు ఇది అనేది పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు రౌండ్ తీసాం కానీ మళ్ళీ నెక్ ఒకసారి చెక్ చేసుకోవాలి, ఒకవేళ దిగచ్చు లేదంటే పైకి అవ్వచ్చు, కరెక్ట్ గా ఉందా లేదా. సేమ్ ఇందాక ఎలా కొలిచాం 1/4 ఇంచ్ కుట్టుకోలేసి సేమ్ అదే విధంగా కొలుసుకోవాలి. ఓకేనా? ఇది ఇట్లానే ఉండి 4వ ఉక్స్ కాడికి పెట్టేసుకోవాలి. 4వ ఉక్స్ పెట్టేసుకున్న తర్వాత 1/4 ఇంచు ఈ జాయింట్ కోసం, కుట్టు కోసం తీసుకోవాలి. 4వ ఉక్స్ వరకు కొలత తీసుకోవాలి, 1/4 ఇంచు సేమ్ మన కుట్టు కోసం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ లైన్ అనేది ఎందుకు వేస్తున్నా అంటే మీకు అర్థం కావటం కోసం వేస్తున్నా. ఓకేనా? స్ట్రైట్ గా ఒక లైన్ కొట్టేసా, మళ్ళీ ఇది ఎక్కువ, ఇది ఇందాక నడుము కొలత తీసుకున్న లైన్. ఇప్పుడు ఇది ఉందా, ఈ షోల్డరు
ఈ విధంగా మధ్యలో ఈ విధంగా పట్టుకొని ఈ మెయిన్ డాట్ ఉంది చూసావా, ఇది ఏడ ఇది ఎప్పుడైనా కానీ ఇట్లా సాగ వీక కొలవకూడదు, సింపుల్ గా ఇట్లా పట్టుకోవాలంతే. ఇదో ఏడకొచ్చింది, ఏడకొచ్చింది. ఇప్పుడు చూడు మనవి అసలు మార్క్ ఇక్కడ 7 నుంచి మనం తీసే క్రాస్ ఇలా రావాల. ఓకేనా? ఇవి డాట్లు మీకు అర్థం కావటం కోసం డాట్ కుట్టి మాత్రం చెప్పాను. ఇది పోతే ఈ చంక వైపు ఒక 1/2 ఇంచు లోతు తీసుకోవాల్సి ఉండిద్ది. ఈ రౌండ్ తిరిగే కాడ ఒక 1/2 ఇంచు లోతు అనేది తీసుకోవాల్సి ఉండిద్ది. ఇలా ఓకేనా? ఇప్పుడు నెక్ కరెక్ట్ గా వచ్చేసింది. 7 నుంచి 4 ఉక్సుకు తీసుకున్నాం, ఒక 1/2 ఇంచు షేప్ బెల్ట్ అటాచ్ కి తీసుకున్నాము. పోతే ఇక్కడ నుంచి మన చెస్ట్ డాట్ పొడుగు ఇక్కడికి ఉంది. ఈ మార్క్ దగ్గర నుంచి ఈ మార్క్ కలుపుకుంటూ ఇక్కడికి వేసేసుకున్నాం. ఇది అనేది ఇక్కడికి ఇట్లా కంటిన్యూ అయ్యిద్ది, ఈ షేప్ అనేది ఇట్లా వస్తుంది అనమాట. ఇంకా ఇది అనేది క్లియర్ గా మీకు ఇంకా ముందు క్లాసెస్ లో చెప్తా. ఓకేనా? ఫ్రంట్ పార్ట్ ఇంతే, నీకు అర్థం కాకపోయినా మళ్ళీ నేను చెప్తా. వీడియో చూసే వాళ్ళు ఫ్రెండ్స్ మీరైతే మళ్ళీ వీడియో అర్థమైన వరకు చూడండి. నువ్వైనా అంతే, ఇంటికి వెళ్ళినాక వీడియో పెట్టుకుని చూడొచ్చు. అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మళ్ళీ నేను చెప్తాను. డాట్ వేసుకునేటప్పుడు ఇలా వేసుకుంటాం అన్నమాట. ఇవి స్టిచ్చింగ్ వీడియోలో చెప్తా. ఓకేనా? ఇది ఫ్రంట్ పార్ట్. ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యావా, అర్థం కాలేదా? సేమ్ వెనక పార్ట్ ఎలా ఉంటుందో ముందు పార్ట్ కూడా అలానే ఉంటది. కాకపోతే ఇక్కడ ఏం చేసాం, 1/2 ఇంచు లోతు తీసాం కాబట్టి లోపలికి వచ్చింది. ఏడ అనేది ఈ సైజుకు తగ్గించుకున్నాం కాబట్టి ఇక్కడ షేప్ బెల్ట్ వస్తుంది. అది అనేది సపరేట్ అటాచ్ చేయాలి. వెనక నెక్ అంత ముందు నెక్ ఉండదు కాబట్టి ఇది ఒకటి పైకి తీసుకుంటాము. ఇదైతే ఇవాళ ప్రాక్టీస్ చెయ్యి. నీకేమైనా డౌట్ ఉంటే వీడియో అప్లోడ్ చేస్తాను కాబట్టి అది చూసుకుంటా చెయ్యి. సరేనా? ఓకే ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చెప్పాను కదా, మీరు కూడా ఈరోజు ప్రాక్టీస్ చేయండి. ఈరోజు మీకు ఇది వచ్చినట్లయితే రేపు హ్యాండ్స్ అన్న షేప్ బెల్ట్ కటింగ్ చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లాస్ 3లో కలుసుకుందామండి. బాయ్.